ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మిథున రాశి వారికి సంబంధించి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది సార్? గ్రహస్థితి చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి చంద్రుడి సంచారమే గ్రహస్థితి వారఫలాల్లో. కాబట్టి 12వ ఇల్లు, మొదటి ఇల్లు, 2వ ఇల్లు మీద చంద్రుడు సంచారం చేస్తున్నాడు. సో ఇది వీళ్ళ గ్రహస్థితి బేసిక్గా. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? అనుకూలత ఐ మీన్ టు సే, సో ప్రతిసారి అనుకూలంగా ఉండదు, విపరీతంగా కూడా ఉంటుంది. ఓకే. సో ఈసారి వీళ్ళకి ఎలా ఉంది అంటే 70% అనుకూలంగా ఉంటే 30% విపరీతంగా ఉంది. సో మిథున రాశి వీళ్ళకి విపరీతంగా ఎందుకుందంటే ఆ 30% ఏంటంటే, ఫస్ట్ కొంచెం పాజిటివ్ మాట్లాడేద్దాం, తర్వాత నెగిటివ్ మాట్లాడేద్దాం. ఓకే. సో మనము హెల్త్ మీద చూసుకుంటే, హెల్త్ మీద వీళ్ళు ఒక ట్రిగర్ తీసుకోబోతున్నారు. అంటే ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. అంటే మొదలెట్టేశారు వీళ్ళు, వాకింగ్ చేయడం మొదలెట్టేశారు. అది కూడా స్పీడ్ వాకింగ్ చేయడం మొదలెడతారు. బాగా స్పీడ్ ఉన్న నిర్ణయాలు తీసుకుంటారు. తినేస్తున్నారు టైం టు టైం. రాగి అవ్వచ్చు, అంబలి అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు. వాళ్ళకి చెప్తారు ఇట్లా, ఫ్రూట్స్ తింటే షుగర్ తగ్గుతుంది, మ్యాంగో తింటే షుగర్ తగ్గుతుంది, తినడం మొదలెట్టేస్తున్నారు. ఈ వారం మొదలెట్టేస్తారు. తర్వాత తిండి మెల్లిగా తినాలి, మెల్లిగా తినడం మొదలెడతారు. తిన్న తర్వాత ఏదో ఆసనాలు వేయాలి, కింద కూర్చోవాలి, ఏదో ఉంటుంది, అవి చేయడం మొదలెట్టేస్తున్నారు. అంటే యాక్షన్లోకి ఒక ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఇంతవరకు ఇప్పటి వరకు, అది ఇప్పుడు వీరు ఆచరించబోతున్నారు. అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ మొదలయ్యింది. మెల్లిగా కొంతకాలం తర్వాత రిజల్ట్స్ కూడా వస్తాయి. సో పరిపూర్ణంగా జ్ఞానం సంపాదించి ఇప్పుడు వీళ్ళు ఫామ్లోకి వచ్చేసారు ఆరోగ్యపరంగా చూసుకుంటే. తర్వాత ధనపరంగా చూసుకుంటే వీళ్ళకి ధనస్థానంలో వక్రించి ఉన్న బుధుడు ఉన్నాడు. సో ఏమవుతుంది, డబ్బు అనేది 1-2 సార్లు పెట్టే ముందు ఆలోచిస్తారు. ఏదైనా వస్తువు కొనే ముందు కూడా 10 సార్లు ఆలోచిస్తారు. అక్కడ షాప్లో తక్కువ రేటు కదా, ఇక్కడ ఎందుకు కొనాలి, అవసరమా అని వెనకడుగేస్తారు. అక్కడ వెళ్ళడం అవసరమా, అక్కడ కొనడం అవసరమా అంటే ప్రతి దాంట్లో వెనకడుగు అనమాట. ఎవరో ఏదో వచ్చి చెప్తారు, సార్ దీంట్లో డబ్బులు పెట్టేయండి, బాగా ఇన్వెస్ట్మెంట్ ఫండు, ఎల్ఐసి పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్. పెట్టరు వీళ్ళు, వెనకడికి వేసేస్తారు. ఆలోచిస్తారు ఒకసారి, నాకేంటి, అదేదో ఆఫర్ ఉంది, నాకేంటి, నాకెందుకు, నాకేదో ఒకటి ఉండాలి కదా. ఊరికే వాడవాడు వచ్చేసాడు మాయ మాటలు చెప్పేసి మబ్బులో పెట్టేస్తే అవ్వదు కదా. సో ఆర్థికంగా వీళ్ళు కొద్దిగా కంట్రోల్లో ఉంటారు. వీళ్ళు ఏది పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవడం జరగదు. కాబట్టి నేను మిథున రాశికి చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆలోచించి 2 సార్లు ఆలోచించి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కొండమైన ఒక వస్తువైనా, చిన్న వస్తువైనా ఒకసారి ఆలోచించి కొనండి. త్వరపడి ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు, మనీ ఫ్లో అనేది జరగకూడదు. తర్వాత ఆరోగ్యం అయిపోయింది, ఆర్థికంగా ఎలా ఉంటుంది చెప్పేశాము. తర్వాత మనము ఇది మానసికంగా వస్తే, మానసికంగా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. చెక్కు చెదరకుండా నిర్ణయాలు తీసుకుంటారు మానసికంగా. ఇప్పుడే చూసాం కదా ఎంత ఆర్థికంగా ఎంత షార్ప్గా ఉన్నారో. సో మానసికంగా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి ఇదంతా చేయగలుగుతున్నారు కదా. సో మానసికంగా చాలా క్లారిటీ ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ఏ ఆరోగ్య నిర్ణయం అంటే పర్ఫెక్ట్. వీళ్ళైతే సరైన దారిలో పోతున్నారు. కానీ మనకు ఎదురొచ్చే ప్రకృతి
మన జాతకం మన అదృష్టం అనేది కూడా ఉంటుంది కదా. అదేమంటుంది అంటే నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా నాన్న ఈసారి 70% పాజిటివ్, 30% నీకు నెగిటివ్ ఉంది. సో జాగ్రత్త అంటే శక్తులు వస్తున్నాయి నీ దగ్గరికి, ఏదో నీ ఆరోగ్యం చెడగొడదాం, లేదంటే ఒక ఆర్థికంగా వీడిని ముంచేద్దాము, చిన్నగా లేపితే తేలేటట్టు చేద్దాము అంటే కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషనే. ఆర్థికంగా కావచ్చు, వీడు మానసికంగా ఆందోళన పెడదాము అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది 30%, 70% పాజిటివ్ ఉంది. సపోర్ట్ మనకే ఉంది కాబట్టి ఇలాంటి టైంలో వీళ్ళు తప్పకుండా పరిహారం అనేది చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మిథున రాశి వాళ్ళు కాబట్టి విష్ణుమూర్తి టీటీడీ టెంపుల్కి వెళ్ళడం, బిర్లా మందిర్కి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన సహస్రనామాలు కంపల్సరీ చేసుకోవాలి. బాధపడాల్సిన ఏమీ లేదు, పెద్దగా ఏం జరిగిపోదు. ఎక్కడో మిథున రాశిలో ఒకటి జరుగుతుంది, వాడే పరిహారం చేసుకుంటే చాలు. అందరికీ ఏం జరగదు, వస్తుంది మన దగ్గరికి. మన దాన్ని ఎట్లా తీసుకుంటాము అనేది ఇంపార్టెంట్ కదా. ఎవడు ఊరికి డబ్బులు తీయడు కదా, ఆలోచించే తీస్తాడు. నీ బ్యాడ్ టైం నడుస్తుంది, నీ దశలు కూడా బాగాలేవు, నేను ముంచేయడానికి వస్తున్నప్పుడు ఈ పరిహారం చేసుకున్నావు అనుకో ఆగుతుంది. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని నీళ్ళు వేసి డైల్యూట్ చేసేయాలి, సగం కరిగిచ్చేయాలి. సో ఇదన్నమాట. సో మిథున రాశి వాళ్ళు తూచా తప్పకుండా ఈసారి పరిహారాలు చేసుకుంటే మంచిది, సేఫ్ సైడ్ ఎవరికైనా కదా. చెప్పలేము ఎవరికి ఏ దశ బాగాలేదు, ఏ గోచారం ఎలా ఉంది, వాడికి 12 ఏ గ్రహం ఉంది తెలియదు కదా. సో కొంచెం జాగ్రత్త అని అడ్వైస్ చేస్తున్నాం వీళ్ళకి. నో నీడ్ టు వరీ, ఏం జరగదు. సో దట్స్ ఆల్ ఫర్ మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి గ్రహస్థితి, అనుకూల అంశాలు, జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.